ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకు అందరికీ నిండు వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మన అంశము ఎన్నిక చేసుకొనుట, ఎన్నుకో తక్షణమే అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుని మన మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ఈరోజు ఎంచుకో, మానవులను ఎన్నిక చేసుకోవడానికి, నీ జీవితంలో ఒక వ్యక్తిని చేసుకోవడం అనేది అది నువ్వు ఎంచుకోవాలి. ఎలాగ ఎంచుకోవాలి అంటే అన్నీ పరీక్షించి ఎంచుకోవాలి. మనం మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలన్నీ పరిశీలించి ఏది శ్రేయస్కరమైనది, ఏది ఉపయోగకరమైనది, ఏది మంచిది అని నువ్వు ఎన్నిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అలాగనే స్టోర్కి వెళ్తావు. స్టోర్కి వెళ్ళినప్పుడు బియ్యం అన్నీ చూస్తావు, ఏ రకమైన బియ్యం ఎన్నిక చేసుకోవాలనో చూసుకుంటావు. అలాగే సబ్బులకి వెళ్తావు. సబ్బులలో ఎన్నో రకాల సబ్బులు ఉంటాయి, అయితే దాన్ని ఎన్నిక చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అలాగే ఒక వస్త్రాలయానికి వెళ్తావు. వస్త్రాలయం వెళ్ళినప్పుడు ఎన్నో రకరకాలైన వస్త్రాలు ఉంటాయి. ఏది మనికి వస్తుంది, ఏది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి నువ్వు వస్త్రం తీసుకుంటావు. అలాగే చెప్పుల షాప్కి వెళ్తావు. ఎన్నో రకాల చెప్పులు ఉంటాయి, కానీ నీకు అవసరమైనటువంటి చెప్పులు, నీకు సరిపోయిన చెప్పులు, నీకు సరిగా తగినటువంటి చెప్పులు నువ్వు తీసుకుంటావు. అలాగే మెడికల్ స్టోర్కి వెళ్తావు. ఎన్నో రకాల మెడికల్ మందులు ఉంటాయి, కానీ నీకు అవసరమైనటువంటి మెడిసిన్ మాత్రమే తీసుకుంటావు. అలాగే ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు వస్తున్నప్పుడు యోగ్యమైనటువంటి వ్యక్తి ఎవరు, ఈ 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించగలిగిన వారు ఎవరు, అలాగనే ఈ యొక్క ఎన్నిక చేసుకోబోతున్నటువంటి సమయంలో నీ పరిస్థితి మరి నిన్ను ప్రేమించేవారేనా, అలాగే నీవు లేఖనముల ప్రకారం జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తి ఇతనిలో ఉన్న లక్షణాలు ఇతనిలో ఉన్నాయా అనేటువంటివన్నీ కూడా నువ్వు పరిశోధించి అతని పరిశీలన చేసిన తర్వాత ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు వేయకముందు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రార్థన చేసి మళ్ళీ ప్రభు సమాధానం ఇస్తే ఎవరికి ఓటాలను వారికి వేయాల్సిన అవసరం ఉంది. ఎన్నిక చేసుకోవడం అనేది నీ బాధ్యత. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు నీ ఓటు జీవిత భవిష్యత్తు మారుస్తుంది, జీవితాలు మార్చుతుంది. గనక నీ ఓటుకును సరిగా తప్పకుండా ఓటుకును వినియోగించుకోవాలి. అది నీ హక్కు. అయితే ఎవరికి వేస్తున్నావు అనేటువంటిది జాగ్రత్తగా నువ్వు గమనించాలని నీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మనం దేవుని వాక్యములో దేవుడు వ్రాయబడిన మాట మీకు చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయములో దేవుని వాక్యము దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా వినవలసినదిగా కోరుచు ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం 19వ వచనం. 15వ వచనం 19వ వచనములో, నేడు చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుని యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశములో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక వీడబడిన వాడవైన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు, స్వాధీనపరచుకున్నకు యోర్ధాను దాటిపోతున్న దేశములు మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ ఎదుట సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించుచుండినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము నీ పిల్లలు బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు అద్భుతమైన విషయాలు చెప్తూ ఉన్నాడు. 15వ వచనములో ఏమంటున్నాడు? నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 19వ వచనములో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని
దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అన్నీ చెప్పి జీవము మరణముంది, ఆశీర్వాదము శాపముంది, మేలు కీడు ఉంది. అయితే నీవు నీ ప్రాణమునకు మూలమును నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నటువంటి దేవుడు, నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను మాత్రమే ఎన్నిక చేసుకో అని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్నిక చేసుకోవాలి, దేని ఎన్నిక చేసుకోవాలి అంటే మానవులందరూ కూడా మానవులందరినీ పుట్టించిన దేవుణ్ణి ఎన్నిక చేసుకోవాలి. తన సొంత పద్ధతిలో వెళితే అతడు దారిగానక అరణ్యములో దిక్కుదేలేక అక్కడనే తిరిగి సస్తాడు. ఈ జీవితం కొద్దీ 60 లేక 70 సంవత్సరాల మానవ జీవితము. ఈ జీవితంలోనూ దేవుని ఎరుకోకుండా నీవు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే అరణ్యం వంటి లోకంలో దేవుని కానక తిరిగి సచ్చి నిత్య నరకానికి వెళ్ళి యుగములు అగ్నిగుండములో కాలిపోతావు. కనుక నీవు నేను ఎన్నిక చేసుకోవలసినది ఎవరంటే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమైన దేవుణ్ణి ఎన్నిక చేసుకోవాలి. అది నువ్వు చేసుకోవలసిన పని. కనుక ఈ భూమి మీద నీ ప్రాణమునకు మూలమాయనే, ఈ సృష్టికి మూలమాయనే, 6 దినముల సృష్టి, భూమి ఆకాశములకు మూలమాయనే, రాత్రింబవలకు మూలమాయనే, అలాగే గాలి నీరు వెలుతురుకు మూలమాయనే, ఈ భూమికి భూమిలో ఉన్న సమస్తమైనటువంటి పశుపక్షాదులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి విత్తనములకు మొలకలకు పండ్లకు అన్నిటికీ ఆధారమాయనే, సముద్రమునకు ఆధారమాయనే, సూర్యచంద్ర నక్షత్రములకు మూలమాయనే, పక్షులు చేపలకు మూలమాయనే, సకల జీవరాశులకు మూలమాయనే. నీకు దేహం ఇచ్చింది ఆయన, నీకు జీవితం ఇచ్చింది ఆయన, నీకు కుటుంబం ఇచ్చింది ఆయన, అలాగనే నీకు రక్షణ ఇచ్చింది ఆయన, నీకు సంఘం ఇచ్చింది ఆయన, నీకు ఆ వాక్యం ఇచ్చింది ఆయన. నీ మేలు కోరేవాడు, నీ క్షేమం కోరేవాడు, నీ కుటుంబమును మేలు కోరేవాడు, నీ పిల్లలను 1000 తరాలకు కరుణించువాడైన దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే నువ్వు ఎన్నిక చేసుకుంటే నువ్వు బాగుపడతావు, జీవం పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక జీవమును ప్రేమించి మోక్షమును నువ్వు చేరాలంటే యేసుక్రీస్తును మాత్రమే హత్తుకోవాలని దేవుని వాక్యములో నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏది కోరుకుంటావో కోరుకో. మేలు చేసే దేవుణ్ణా, ఆశీర్వదించే దేవుణ్ణా, నిన్ను పుట్టించిన దేవుణ్ణా, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన దేవుణ్ణా ఎవరిని కోరుకుంటావు? కనుక నీ ప్రాణమునకు మూలమైన దేవుణ్ణి మాత్రమే కోరుకోమని అన్నీ చెప్పి దేవుడు లాస్టులో తేలిన ఫలితార్థం ఇది అని చెప్పి నీ దేవుడు నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుషుకు, నీ జీవనకు, నీ కుటుంబానికి, ఈ సృష్టికి మూలమైన దేవుణ్ణి ఎన్నిక చేసుకో. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ ప్రభుని ఎన్నిక చేసుకో. ఎందుకు చేసుకోవాలి? నీకు జన్మనిచ్చినవాడు ఆయనే, నీకు జీవితం ఇచ్చినవాడు. అంతేకాదు మానవులమైన మనందరము కూడా దారిగానక తిరుగుతుండగా, పాపములో ఉంటుండగా, మబ్బులో ఉంటుండగా, మానవుడు తన సొంత పద్ధతిలో నిస్సహాయుడే దేవుని దగ్గర చేరలేనప్పుడు, నిత్య నరకానికి వెళుతున్నప్పుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి సకల మానవాళిని ప్రేమించి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి మానవుల పాప పరిహారం కొరకు తన విలువైన పరిశుద్ధమైన పరిశుద్ధ రక్తమును సిందించి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం పాప పరిహారమునకు తన రక్తమును సిందించి, 9వ వచనంలో ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించి, నీ మరణం ఆయన తీసుకొని నీ శిక్షణ ఆయన భరించి, నీకు బదులుగా ఆయన రక్తము కార్చి నీకు బదులుగా శిక్షించబడి, ఆయన నీకు బదులుగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానుడై యుగయుగములు సజీవుడైన దేవుణ్ణి నమ్ముకోమని మనవి చేస్తూ ఉన్నాను. ఆయనను ఎన్నిక చేసుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనే సదాకాలం నిలిచే దేవుడు. ఆయనే సకలమునకు మూలమైన దేవుడు. ఆయనే మానవ జీవితాన్ని వెలిగించే దేవుడు. ఆయనే సకల సృష్టించిన వాడు, రాత్రి మూలనిచ్చేవాడు, గాలి నీరు వెలుతురిచ్చేవాడు. ఆయనే సదాకాలం నిలిచేవాడు. అటువంటి మహనీయుడు లోకరక్షకుడైన దేవుణ్ణి మాత్రమే ఎన్నిక చేసుకోవాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఎన్నిక చేసుకుంటావు? ఎంచుకొని తక్షణమే ఎన్నిక చేసుకునేది ఎవరిని, ఎవరికి ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నావో మరి ఇంతవరకు నువ్వు ఎన్నిక చేసుకునేది ఎవరిని? ఇక ముందు మరి ఎన్నిక చేసుకొని ఏ విధంగా జీవించాలని ఆశపడుతున్నావు ఒకసారి గమనించాలని కోరుచు ఉన్నాను. కనుక జీవాన్ని ఎన్నిక చేసుకో, ఆశీర్వాదాన్ని ఎన్నిక చేసుకో. నీ జీవనకు, నీ ప్రాణమునకు మూలమైన ఆ జీవాన్ని ఎన్నిక చేసుకోమని నీకు మనవి చేస్తున్నాను. రెండవది, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము
15వ వచనములో మీరు ఎవరిని సేవించదురో సేవించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రము యెహోవానే సేవించదమని అన్నాడు. నేను నా కుటుంబం యెహోవానే సేవించదం అని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములో దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని వాక్యం, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని చెప్పినాడు యెహోషువ. నీవు నీ ఇంటి వారు ఎవరిని సేవిస్తున్నారు? ప్రియులారా, నీ ప్రాణమునకు మూలమైన దేవుణ్ణి సేవిస్తున్నారా? నీ రక్షణకు మూలమైన దేవుణ్ణి, ఈ సృష్టికి మూలం ఆధారమైనటువంటి దేవుణ్ణి సేవిస్తున్నారు. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, కానీ నేనును నా ఇంటివారు సమస్తమునకు మూలమైన యెహోవాను. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. ఎవరిని ఉన్నవాడంటాము? అన్నీ కలిగిన వాణ్ణి. ఎవరిని ఉన్నవాడంటాము? బ్రతికిన వాణ్ణి. కనుక నేను మాత్రము బ్రతికిన వాణ్ణి, అన్నీ కలిగిన వాణ్ణి, అన్నీ ఇవ్వగలిగిన వాణిని, లేని వాటిని సృష్టించగలిగిన వాణిని, నాకు నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం సమస్తమునకు ఇవ్వగలిగిన వాణ్ణి, ఏది లేదో అది నాకు ఇవ్వగలిగిన వాడు. ఈ లోకములో ఉన్నది కూడా బాగు చేసుకోలేని దౌర్భాగ్యను కోరుకుంటారా? ఏ చేతగానటువంటి మాట్లాడనటువంటి వ్యక్తులను మీరు కోరుకుంటారా? చెట్టు పుట్ట గుట్ట రాయిని కోరుకుంటారా? వీటన్నిటిని పుట్టించిన దేవుని కోరుకుంటారా? మీరు ఎవరిని కోరుకుంటారు? కోరుకోండి. నేను మాత్రము నా దేవుడైన ప్రభువును మాత్రమే కోరుకుంటాను. ఆ మహనీయుడైన దేవుణ్ణే నేను పూజిస్తాను. ఆయనే నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుషునకు మూలము, నా రక్షణకు మూలం ఆయనే, నా జీవితానికి మూలం ఆయనే. నాకు జన్మనిచ్చి, జీవితం ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లలిచ్చి, కుటుంబం ఇచ్చి, రక్షణ ఇచ్చి, సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, నా జీవితాన్ని మెరుగుపరిచి ఎప్పటికప్పుడు నాకు నెమ్మది, హృదయ ఉల్లాసం ఇచ్చేవాడు, నా జీవితానికి నెమ్మది ప్రసాదించగలిగిన వాడు, అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుని మాత్రమే నేను సేవిస్తాను. ఆయనే సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్యజీవమైన దేవుడు అని యెహోషువ చెప్పినట్టు మనం దేవుని గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, కనుక రెండవదిగా ఎవరిని సేవించదురు మీరు కోరుకున్నప్పుడు యెహోషువ చెప్పినట్టుగా అక్కడున్న ప్రజలందరూ తెలుసుకొని మేమును యెహోవాని సేవించదామని చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ జనులందరూ కూడా ఏమన్నారంటే 21వ వచనములో, మేము యెహోవానే సేవించదామని యెహోషువతో చెప్పిరి. 15వ వచనంలో నేను యెహోవాని సేవించదాము, ఎందుకంటే ఆయన మహనీయుడు, గొప్పవాడని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడున్న వారందరూ ఆలోచించుకొని అన్నారు, మేము యెహోవానే సేవించదామని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ సంతోషపన్నాడు, సత్యాన్ని గ్రహించినారు, మీ జన్మ ధన్యమైందని చెప్పి సంతోషపన్నారు. ప్రియులారా, అలాగ సేవించినందుకు యెహోషువ దినములన్నిటిలోనూ ఆ తర్వాత బ్రతికిన వారందరూ దేవుని సన్నిధిలో దేవుని యందు భక్తి కలిగి జీవించి వాళ్ళ జన్మ సార్థకం చేసుకున్నారు. కనుక దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, మరి మీరెవరిని సేవిస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని సమస్తమునకు మూలమాధారమైనటువంటి దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు నేను సేవించాలని కోరుతున్నాను అని మనవి చేస్తున్నాను. మూడవదిగా రూతు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో లేఖనములో వ్రాయబడింది. 1వ అధ్యాయము 15-16 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తమ జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఏ దారిని పోగోరుదురో చూసుకోమంటున్నాడు. ఓర్పాతో వెనకక, లేకపోతే రూతుతో వాగ్దాన భూమిలోనికే. ఓర్పా వెనకకి వెళ్ళిపోయింది. ఓర్పాతో నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, లేక రూతుతో వాగ్దాన భూమిలోకి ప్రవేశిస్తావా అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో గమనించాలి. ఏ దారిని పోగొడుతున్నారు మీరు? రూతు దార్యా, ఓర్పా దార్యా అని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, రూత్ అన్నది నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోట నేను కూడా మృతి పొందుతాను, అక్కడ నీకే నేను వస్తానని చెప్పినది. రూతు జన్మ ధన్యమైంది. అప్పుడు ఆమె తీర్మానం చేసుకొని వాగ్దాన భూమి అయినటువంటి దేవుని యొక్క పట్టణమైనటువంటి బెత్లెహేముకు ఆమె వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడున్న ప్రజల నాయకుడు కానీ, అక్కడున్న బోయాజు కూడా ఏమంటున్నాడు అంటే, దేవుని సన్నిధిలో అప్పుడు అంటున్నాడు,
దేవుని సన్నిధిలో 12వ వచనం, యెహోవా నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన తీర్మానమునకు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్పాను. ఇశ్రాయేలు దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చినావు. నువ్వు వాగ్దాన భూమిని కోరుకున్నావు, నిజ దేవుని కోరుకున్నావు, నిజ రక్షకుని కోరుకున్నావు. నీ జన్మ సార్థకమైంది. దేవుని రెక్కల కింద సురక్షితముగా ఉండున్నట్లుగా నువ్వు వచ్చినావు. నీ జన్మ సార్థకమవుతుందని చెప్పినాడు. ప్రియులారా, ఏ భూమిలో అయితే కర్రలు ఏరుకుందో ఆ భూమికి భూమికి ఆమె వారసురాలైంది. అక్కడ యేసుక్రీస్తు యొక్క వంశములో ఆమె లిఖించబడినట్లు చూడగలుగుతున్నాం. కనుక మీరు నేను మనందరం కూడా ఏ దాని పోతున్నారు గమనించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 17వ వచనములో పిలాతు అంటున్నాడు. ఇప్పుడు పిలాతు ఏమని అడుగుతున్నాడంటే, జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనేమని ఎవరిని విడుదల చేయమని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే పిలాతు అడిగినాడు, బరబ్బనా లేకపోతే క్రీస్తును కోరుకుంటారా? ఎవరిని? ఖైదీ, దుర్మార్గుడు బరబ్బా, బందిపోటు దొంగ, నరహంతకుడు, దుర్మార్గుడు, దోషకుడు, హంతకుడు, బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను కోరుకుంటారా? దోపిడీదారుని, దోసుకునే వాడిని కోరుకుంటారా? మీ కొరకు ప్రాణమిచ్చేటువంటి క్రీస్తును కోరుకుంటారు. ఎవరిని కోరుకుంటారో కోరుకోండి అని పిలాతు మీరు ఎన్నిక చేసుకోమని అన్నాడు. ఎన్నిక చేసుకోమన్నప్పుడు వారందరూ కూడా అసూయ చేత, అక్కడ ఒక చక్కని మాట రాయబడింది 18వ వచనములో. 19వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారిని 18వ వచనములో, వారు అసూయ చేత ఆయనను అప్పగించినని అతడు ఎరిగి ఉండెను. వాళ్ళు కోరుకున్నారు, మాకు బరబ్బనే మాకు ఇవ్వండి, యేసును సిలువేయండి అన్నారు. ప్రియులారా, ఈ దోషము నా మీద నా పిల్లల మీద వండుకుండును గాక అని చేతులు అడుక్కున్నాడు పిలాతు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఈయన దోషం మా మీద మా పిల్లల మీద వండును గాక అన్నారు. కరెక్ట్గా 70 సంవత్సరాలకు టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి ఆ దేశం మీదకి వచ్చి వారిని వారి పిల్లలను గుర్రాల కళ్యాలకు రక్తమేంత లక్షల కొలది మందిని గోదబేసి గొంతులు కోసి వాళ్ళ పిల్లల గర్భవతుల కడుపును సించేసి చిన్నపిల్లను కూడా అనుకోకుండా మొత్తం వధ చేసినాడు. నీతిమంతుడైన క్రీస్తును వారు కోరుకోకుండా బరబ్బాను కోరుకున్నందుకు వాళ్ళు ఎంత నష్టపోయినారో మనం చూడగలం. ప్రపంచ నలుమూలల చెదిరిపోయినారు. సృష్టించిన సృష్టికర్తను అప్పగించినారు. బందిపోటు దొంగ, పంచుకో అన్నటువంటి వానికి ఎన్నిక చేసుకొని వాళ్ళు పతనమైనట్లు చూడగలుగుతున్నాం. ప్రియులారా, కనుక ఇక్కడ గమనించినట్లయితే బరబ్బాను కోరుకొని వాళ్ళు ఎంత నష్టపోయినారు. అసూయ చేత వారు బరబ్బాను కోరుకొని బహుగా నష్టపోయినారని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గిద్యోను కొడుకులైనటువంటి వాళ్ళను కోరుకోకుండా ఆ దుర్మార్గుడు హంతకుడైనటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు కోరుకున్నారు. ఆ తర్వాత గిద్యోను ఎంతో మేలు చేసినటువంటి గిద్యోను వాళ్ళు పక్కన పెట్టి న్యాయాధిపతుల గ్రంథములో మీకు ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. అబీమెలెకు తట్టు వాళ్ళ హృదయం తిరిగింది. మా వాడే కదా, మా ఎముకనట్టినోడు కదా, మా కులస్తుడే కదా, మా యొక్క మా అత్త కొడుకే కదా, మా వదిన కొడుకే కదా, మా వంశమే కదా, మా కులమే కదా అని అబీమెలెకును దేవుని వారు ఎన్నిక చేసుకున్నారు. అబీమెలెకును ఎన్నిక చేసుకొని గిద్యోను కొడుకులైనటువంటి వాళ్ళు 70 మందిని వదబెట్టి నరికినారు. ప్రియులారు, గమనించాలి. ఇక్కడ దుష్ట సంబంధమైన కూటమి అక్కడ తయారైంది. అబీమెలెకు అతని కూటమి తయారైపోయి గిద్యోను కుమారులైనటువంటి యోతామును వదిలిపెట్టి భగవంతుని యందు భక్తి కలిగి వానికంటే శ్రేష్ఠులు, అన్ని విషయంలో యోగ్యులు, అన్ని విధాల ప్రాణములకు తెగించి వాళ్ళని కాపాడి అన్ని విషయాల రాజ్యాన్ని కుదరబట్టుకొని వచ్చి 40 సంవత్సరాలు దేశాన్ని నెమ్మదిగా ఉంచినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, హంతకుడు, నరహంతకుడు, లోభి, దౌర్భాగ్యమైనటువంటి అబీమెలెకును వాళ్ళు కోరుకొని పతనమైనారు. ఏం జరిగింది? పట్టుమని దేవుని వాక్యములో చేయబడిన మాట ఇలాగుంది, మీరు చేసిన పని మంచిదైతే వారి ఎడల మీరు ఉపకారము చేయకయు
యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయకయు, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగా యథార్థముగా ప్రవర్తించిన ఎడల అబీమెలెకు యందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేనిడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకు ఎదుటిని భయపడి యోధామునకు పారిపోయి బేరునకు వెళ్ళి అక్కడ నివసించును. కరెక్ట్గా అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలిక ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ బలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదకిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతును బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చునట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చునట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకు వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి, ఒకనొకరు వంచుకోవడం ప్రారంభించినారు. ప్రియులారా, దేవుడు యోతాము నోటి నుండి పలికించిన శాపం కరెక్ట్గా పట్టుమని 3 సంవత్సరాల లోపలనే షెకెము వారు, మిల్లో ఇంటి వారు అబీమెలెకు వ్యతిరేకంగా ఒకరిని వంచుకోవడం ప్రారంభించినారు. ఏ దుర్మార్గులైతే డబ్బులు ఇచ్చేసి, అందరూ కూడా డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఇంటిని తీసే నువ్వు రాజుగానే అభిషేకించినారో, అబీమెలెకు ఇప్పుడు మిల్లో ఇంటి వారు షెకెము ఇంటి వారందరూ ఒకరు వైరంబడి వంచుకుంటున్నారు. ఒకరినొకరు వంచుకొని షెకెమును కాల్చివేసినాడు, మిల్లో ఇంటిని కాల్చేసినాడు. భయంకరంగా ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించి అబీమెలెకు అనే దుర్మార్గుని పైనుంచి ఒక ఆమె ఇస్రాయి తీసుకొని పోయింది. దుర్మార్గుడు ఇక్కడ కూడా వచ్చి కాలుస్తాడని అందరూ బుర్జ్ అనేటువంటి ఒక కోటగూడని ఎక్కినారు. అక్కడ కూడా కంపబేసి మొత్తం ఆ కోటగూడలో వాళ్ళందరూ కాల్చాలనుకున్నాడు. ఎవరైతే ఎన్నిక చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కాల్చి ఉప్పు చల్లుతూ ఉన్నాడు. అటువంటి ఈ దుర్మార్గుడు ఎంతవరకు తెగించినాడు. మనం అందరినీ ఇతన్ని ఎన్నిక చేసుకుంటే, ఇతడు మన వంశికుడు, ఇతడు మన కులస్థుడు, ఇతడు మనవాడు, మా ఎముకనంటిన వాడని చెప్పి మనం ఇతను ఎన్నిక చేసుకుంటే మనలందరినీ కూడా వదిలిపెట్టి సంపతో వస్తున్నాడు. ఆ దుర్మార్గుడు ఇక్కడికి కూడా వస్తాడు. ఇంకా దేవుడే ఇతని కపాలం మీద రాయేసి చంపాలని ఆమెకు ఆలోచన పుట్టించినాడేమో దేవుడు. పైకి ఒక ఇస్రాయి తీసుకుని పోయింది. ఖచ్చితంగా వస్తాడు ఈ దుర్మార్గు ఇక్కడికి. అక్కడి నుంచి వేసి ఈయన తలకాయ బాలు కొట్టి చంపేసేయాలనుకున్నారు. అలాగనే అన్ని కాల్చుకుంటూ వస్తున్నాడు. ఒక బురుజు మీదకి, కోటగోడ మీదకి కొంతమంది ఎక్కినారు. ఆ యొక్క బురుజులో ఉన్నారన్న సంగతి తెలుసుకొని అక్కడికి కూడా వచ్చినాడు. వచ్చిన వెంటనే కరెక్ట్గా పైనుంచి ఆమె విసిరాయి వాని తల మీద వేస్తానే కపాలము ఒక్కలైపోయి అతడు చనిపోయినాడు. ఒకరినొకరు వంచుకొని శ్రేష్టమైన వాని కోరుకోకుండా ఒక వ్యర్థుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, హంతకుడు, చెడ్డవాడు, డబ్బులు కూలికి పెట్టుకొని చేస్తున్నటువంటి వానిని వంచి వాళ్ళ జన్మ పాడు చేసుకొని నశించిపోయినారనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా గమనించాలి. మరి ఎన్నికలు వస్తున్నాయి, నీవేమని కోరుకుంటావు? అన్నిటికీ మేలు చేసేవాడు, సంక్షేమానికి చేసేవాడు, అందరికీ ఉపయోగకరమైన వాడు, బిడ్డలను కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్న వ్యక్తిని నువ్వు ఎన్నిక చేసుకునేది ఎవరిని ఎన్నిక చేసుకుంటావు? దేవుని వాక్యములో ఆస్తినా లేక యేసునా? మార్క్సు వార్త 10వ అధ్యాయం 21 వచనం మనం గమనిస్తే, మార్క్సు వార్త 10వ అధ్యాయం 21 వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది. అందరి మాట వినాలని కోరుచున్నాను. మార్క్సు వార్త 10:21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ధనమునకు మూలమైన దేవుణ్ణి విసర్జించి ధనమునే నమ్మి దుఃఖపడుచు ఆ యవనస్తుడు వెళ్ళిపోయి తర్వాత బహుగా వ్యసనపడి నష్టపోయినాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, లేఖనములు చేస్తూ యోహాను సువార్త 6వ అధ్యాయములు 6-7 వచనాల్లో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 67 వచనములో ఉన్న దేవుని మాటలు మీకు సెలవిస్తూ ఉన్నాను. 67 వచనములు ప్రభు సన్నిధిలో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్యజు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వాళ్ళని అడిగినాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చాలామంది వ్యర్థమైన దానికోసం పోయినారు, మీరు వెళ్తారంటే అప్పుడు
పేతురు అన్నాడు, ఎక్కడికి వెళుదాం ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడవు, నీవే పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడవు నీవు, నీ వంటి వాళ్ళు విడిచి మేము ఎక్కడికి వెళుదామని చెప్పి అన్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా మరి నీ జీవితంలో యేసును వెంట వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? ఎంతకాలం నీ జీవితంలో రెండు తలంపుల మధ్య తడబడుతుంటావు? నీ బ్రతుకును మార్చుకో. అనుకూల సమయం ఇదే, రక్షణ దినం కూడా ఇదే. రక్షణ పొందకుండా ఎంతకాలం ఉంటావు? యేసు ప్రభు దేవుడా లేకపోతే ఇంకోడు దేవుడా అని చెప్పి ఎంతకాలం తడబడతావు? ఏలియా కాలంలో కూడా ప్రజలు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు. ఏలియా దేవుడే సజీవుడైన దేవుడని ప్రార్థన చేయగా అగ్ని నీళ్ళని కాల్చబడినప్పుడు యెహోవాయే దేవుడిని వాళ్ళు కోరుకున్నారు. మరి దేవుని కోరుకుంటావా? దేవుడు సృష్టించిన వాటిని కోరుకుంటావా? మనల్ని ప్రేమించి మన మేలు కోరేటువంటి వాడిని కోరుకుంటావా? దోసుకొని పంచుకొని వాడిని కోరుకుంటావా? ఎవరిని కోరుకుంటావో నువ్వు కోరుకొని ఎన్నిక చేసుకుని ఓటేసేటప్పుడు బహు జాగ్రత్తగా నువ్వు ఓటు వేసి అందరికీ క్షేమం కలగజేసేవాడు, అందరికీ మేలుని చేసేవాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని నమ్ముకున్నాను ప్రజలను మీరు నా ప్రజలని చెప్తున్న వాడిని ఎన్నిక చేసుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్నాక నీ వేసే ఓటుకు 5 సంవత్సరాలు బానిసలుగా ఉండబోతావు, బహు నష్టపోతావు. నా ఒక్కంది ఏమవుతుంది అని చెప్పి అనుకోవాకు. అందరి క్షేమం కోరి అందరి భవిష్యత్తు కోసం చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప నీకు నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన ఎన్నిక ఎంచుకో తక్షణమే. ఎవరిని ఎన్నిక చేసుకుంటామన్న సత్యాన్ని మాకు తెలియజేసినావు. ఆశీర్వాదమున శాపమున, మేలునా కీడునా, జీవమున మరణమున ఏది కోరుకుంటావు? ఏది కోరుకుంటావనో కోరుకోమని అన్నావు. జీవాన్ని కోరుకో, మేలును కోరుకో, ఆశీర్వాదాన్ని కోరుకోమని నువ్వు చెప్పినావు గనక అలా కోరుకొని జీవితాల్లో ధన్యం చేసుకోవడానికి భాగ్యం దయచేయమని అడుగుకొనుచున్నాను. పరమ తండ్రి, ఎవరిని సేవించదరో, ఎవరిని పూజిస్తారు, నేను నా ఇంటి వారిని యెహోవాను పూజించదము అని యెహోషువ అన్నప్పుడు వారందరూ కూడా సత్యాన్ని గ్రహించి ఆలోచించి మేము జీవనకు మూలమైన యెహోవాని సేవించదు ఉన్నవాని అనువాని అందరికీ మూలమైన వాణి, మా జన్మకు జీవితానికి కుటుంబానికి అన్నిటికీ మూలమైనటువంటి దేవుణ్ణి మాత్రమే సేవిస్తామని యెహోషువ పిలుపును బట్టి అందరూ కూడా యెహోషువ దేవుణ్ణి ఆరాధించినట్టు చూడగలుగుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అలాగ ఆరాధించడానికి సాయం చేయమని అడుగుకొనుచున్నాను. రూతు నాయన ఓర్పా దార్య నయోమి అంటుంది, ఓర్పా వెనకకి వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఆమె వెంట వెళ్ళిపోవన్నది. అయితే తండ్రి, రూతు అన్నది నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు జనమే నువ్వు మృతిని చోట నేను కూడా మృతిని పొందుతాను, ఆ వాగ్దాన భూమికే నేను వస్తాను కానీ ఇక్కడ ఉండనని చెప్పి తీర్మానం చేసుకున్నప్పుడు బోయాజు అన్నాడు, నీ విస్తరాల దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చినావు అని చెప్పినప్పుడు ఆమె జన్మ సార్థకమైనట్టు మేము చూడగలుగుతున్నాం. నాయన నీకు స్తోత్రాలు. పరమ తండ్రి, ఎవరిని కోరుకుంటావు? బరబ్బనా, క్రీస్తునా? హంతకుడు, దుర్మార్గుడు, నాశనకారి, అందరి కీడు చేసేవాని కోరుకుంటావా? అందరి పాప పరిహారం కొరకే వచ్చి అందరి కొరకు రక్షణార్థమై, అందరి జీవము కొరకే, అందరి మానవ పాప పరిహారం కొరకై సకల మానవులకు మేలు చేసిన దేవుని కోరుకుంటావా? జీవాధిపతి అయిన యేసు ప్రభును కోరుకుంటావా? భక్షకుని కోరుకుంటావా? రక్షకుని కోరుకుంటావా? సకల మానవుల రక్షణ కొరకై నాయన నీ రక్తము కార్చి అందరి శిక్షను భరించి అందరి కొరకు మరణించి అందరికి జీవన ప్రసాదించినటువంటి లోకరక్షకుడా నీకు స్తోత్రాలు. నిన్నే ప్రజలు కోరుకోవడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన, నీకు స్తోత్రాలు. నాయన, కొంతమంది ఆస్తిని కోరుకొని యేసును వదిలిపెడుతున్నారు. యేసురే, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇదిగో నీకు ఆస్తిపాస్తులు ఏమో ఆయన అంటే, ఓయమ్మ ఎట్లయితే యేసుప్రమలు చేసుకోవచ్చు అని చెప్పి ఆస్తిపాస్తుల కోసమై, కులం కోసమై యేసును నమ్ముకోకుండా వదిలిపెడుతున్నారు. ఎంతో దుఃఖంతో వాళ్ళ జీవితాన్ని ఎలబుచ్చి నశించిపోతున్నారు. అలా కాకుండా సహాయం చేయి. అనేకుల వెంట వెళుతారా లేకపోతే యేసు వెంట వెళ్తారా? 66 మంది, కొంతమంది చాలామంది వెళ్ళిపోయినారు, ఇంకెప్పుడు కూడా రాలేదు. కానీ మీరు కూడా వాళ్ళ వెంట వెళ్తారా? అనేకుల వెంట వెళ్తారా? అన్ని పరీక్షించి మరి ఎవరెంట ఉంటారంటే, అయ్యా నిత్య జూపు మాటలు కలిగిన వాడు, దేవుని పరిశుద్ధుడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమని నిన్నే ఎన్నిక చేసుకున్నారు వారు. ఈరోజు ఎన్నికలలో కూడా ప్రజలు ఎవరు మేలు చేస్తారు, ఎవరు క్షేమం కోరుతారు, మానవ జీవితానికి ఎవరు ఉపయోగకరమైన వారు, ఈ రాష్ట్రానికి ఉపయోగకరమైన వారు ఎవరు, ఈ దేశానికి ఉపయోగకరమైన వారు ఎవరని తెలుసుకొని ప్రజలు ఎన్నిక చేసుకోవడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు ఓటును ఎంచుకోవడానికి సహాయం చేయి నాయనా. నీ చిత్తానుసారంగా ఓటు వేస్తున్నటువంటి సమయంలో ప్రభా ఎవరే కానీ ప్రభువా ఎండకు నేను ఎండిపోతానని చెప్పి అనుకోకుండా ఆ దినం మంచి వాతావరణం దయచేయండి ప్రభా. 13వ తేదీ నాయనా
ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆయన మంచి వాతావరణం దయచేయండి, చల్లదనం దయచేయండి. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బాధ్యతగా ఓటు వేయడానికి సహాయం చేయండి. ఎవరికి వీళ్ళని తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా ఓటు వేసి వాళ్ళ జీవితం ధన్యం చేసుకునే భాగ్యం ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.